28 ఏళ్ల క్రితం వచ్చిన భారతీయుణ్ణి ఇప్పుడొచ్చిన భారతీయుడు 2 గుర్తు చేసిందా లేదా అనే మాట ఇప్పుడు ఎక్కడా వినిపించడం లేదు. దానికి బదులు కమల్ హాసన్ వల్ల అక్షయ్ బాగా లాభపడినట్టున్నారు కదా. శంకర్ వల్ల సుధా కొంగర పేరు నార్త్ లో మారుమోగుతోందట కదా అనే మాటలే గట్టిగా వినిపిస్తున్నాయి. ఇంతకీ కమల్, అక్షయ్, శంకర్, సుధా కొంగర కంపారిజన్ ఇప్పుడు ఎందుకు వచ్చినట్టు? భారతీయుడు సినిమా ఎలా ఉంది? అంచనాలను చేరుకుందా లేదా అనే మాటలు ఇప్పుడు వినిపించడం లేదు. మార్నింగ్ షో పడకముందు నుంచే ఓవర్సీస్ నుంచొచ్చిన రివ్యూలు మిశ్రమంగా వినిపించాయి. పెట్టిన ఖర్చు స్క్రీన్ మీద బలంగా కనిపించిందన్నవారు కథ విషయంలో ఎగ్జైట్ అయి మాట్లాడిందే లేదు. ఎమోషన్స్ పరంగానూ మెచ్చుకోలు ఎక్కడా వినపడలేదు. కల్కి తరువాత కమల్ కెరియర్లో విడుదలైన మూవీ కాబట్టి పర్ఫెక్ట్ గా టార్గెట్ చేస్తే పాన్ ఇండియా రేంజ్ లో భారీ నంబర్ బాక్సాఫీస్ దగ్గర కనిపిస్తుందని ట్రేడ్ వర్గాల్లో ఆశలు కనిపించాయి. అయితే కథ బలంగా లేకపోవడంతో ఆ ఆశల మీద నీళ్లు చల్లేసినట్టయింది. దీనివల్ల సర్పిరాకి మరింత మేలు జరిగిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అక్షయ్ కుమార్ కెరీర్లో 150వ సినిమాగా రిలీజ్ అయింది సర్పిరా సినిమా. సుధా కొంగర్కి బాలీవుడ్లో మరో హిట్ తెచ్చిపెట్టింది ఈ మూవీ. ప్రొడ్యూసర్లుగా జ్యోతిక, సూర్య సూపర్ హ్యాపీ. ఈ సినిమా ప్రమోషన్స్ లో ఉన్నప్పుడే అక్షయ్ కుమార్ కి కోవిడ్ పాజిటివ్ అని తేలింది. తెలుగు, తమిళంలో సూపర్ డూపర్ హిట్ అయిన ఆకాశం నీ హద్దురా సినిమాని హిందీలో సర్పిరా పేరుతో తెరకెక్కించారు సుధా. సౌత్ లో కమల్ సినిమా రిలీజ్ అయిన నార్త్ లో బేఫికర్ గా సర్పిరాని విడుదల చేశారు. కమల్ సినిమా మిక్స్డ్ టాక్, సర్పిరాకి సర్ప్లస్ గా కలిసొచ్చిందంటున్నారు ముంబై క్రిటిక్స్.